హాయ్ ఫ్రెండ్స్, నితీష్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు ఏంటో తెలుసండి, సంక్రాంతికి నేను 2 సంవత్సరాలు బట్టి రావట్లేదు. ఈ సంవత్సరం వచ్చాను. ఏంటి మా ఊరు మీకు అందరికీ చూపించాలని నాకు చిన్న ఐడియా వచ్చింది. చిన్న వ్లాగ్ చేసుకోవచ్చు కదా, మా ఊరు చాలా బాగుంటుంది. చిన్న ఊరైనా కూడా బాగా మొత్తం వ్యవసాయం మధ్యలో ఊరు ఉంటుంది అనమాట. ఆ ఊరు మధ్యలో ఒక గుడి, అదే శివాలయం. ఈ శివాలయంకి స్పెషల్ ఏంటంటే, ఇది మనం దున్నుతాం కదా, భూమి దున్నేటప్పుడు శివలింగం అనమాట బయటపడింది. కొంచెం చిన్న గంటు కూడా పడుతుంది, పారత దున్నేటప్పుడు దెబ్బ కూడా తగులుతుంది అనమాట. చిన్న పీస్ అనేది కట్ అయిపోతుంది శివలింగంకి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ చూసారా, దగ్గర నుంచి కూడా మీకు చూస్తున్నాను. ఇక్కడ చాలా చాలా విశేషంగా అయితే కార్తీక పండుగలు, కార్తీక మాసం ఫుల్గా ఇక్కడ బాగా చేస్తారు ఈ గుడిని. చిన్న గుడి అయినా చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, మన పూజ మనమే చేసేసుకోవచ్చు. ఇక్కడ నీట్గా నీకు ఎలా కావాలంటే మనకు అలా చేసేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగా చేసేసుకోవచ్చు. చిన్న గుడి, అన్ని సాయిబాబా ఉంది, అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్గా చిన్నగా గణేష్, లక్ష్మీదేవి చిన్నగా అన్ని నీట్గా చేశారు. చాలా బాగుంది గుడి అయితే. నేను ఎప్పుడొచ్చినా వస్తూ ఉంటాను, కాకపోతే అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకపోవడం వల్ల నేను అప్పుడు వీడియో తీయలేదు. మీకోసం మా ఊరు ఎలా ఉంటుంది ఏంటని మీకు తెలియాలనేసి చిన్న వీడియో, పెద్దదైతే తీయలేదు, చిన్న వీడియో. మా ఊరు, మా అమ్మ వాళ్ళ ఊరు రెండు ఇందులో కవర్ చేశాను. చాలా పెద్దదిగా అయితే తీయలేదు. చిన్న విగ్రహాలు అన్నీ బాగున్నాయి. అందువల్ల మీకు మా ఊరు ఎలా ఉంటుందో చూపిద్దామనేసి ఈ విధంగా తీసాను. చూసారా, ఈ గుడి వెనక ఉంది కదా, ఇది మా పొలాలు అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి నాకు తెలీదు, అత్తయ్య గారివి. ఇక్కడ ఈ నుయ్యం చూసారా, ఈ నుయ్యి విశేషం ఏంటంటే, ఊరు మొత్తం ఉప్పు వాటర్, కానీ ఈ నుయ్యిలో వాటర్ మాత్రం చాలా తీయగా ఉంటాయి, చాలా పైకి ఉంటాయి అన్నమాట. వాటర్ చాలా పైకి ఉంటుంది. మొత్తం ఊరు మొత్తం వ్యవసాయమేనండి. చాలా తక్కువ ఇల్లు అనమాట ఇక్కడ. మా అత్తగారు ఊర్లో తక్కువ ఊరైనా వ్యవసాయంతో సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వరిసేను తీసేశారు, పెసలు మినుములు వేస్తారనమాట. చూసారా ఎంత పైకి ఉన్నాయి, చూసారా వాటర్ ఎంత పైకి ఉన్నాయంటే అంత పైకి ఉంటాయి వాటర్. చిన్న కోళ్ళు బిళ్ళలు పెట్టింది, అది కూడా తీసాను. దూరం నుంచి కూడా మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది వ్యవసాయం అనమాట. పచ్చగా పంట పొలాలు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదండి. మీరు కూడా మా ఊరిని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా ఈ ప్రకృతిని అందరూ ఆస్వాదిస్తారనేసి మరి కోరుకుంటున్నాను. ఇందులోనే మా అమ్మ వాళ్ళ ఊరు వీడియో కూడా నేను ఇందులోనే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది, అది కూడా చూసేయండి. అంతేనండి. నేనైతే మా ఊరు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. కదండి, ఇంకా జాతర మొత్తం అయ్యింది. జాతర డ్యాన్సెస్ అన్నీ మీకు కవర్ చేశాను కొంచెంగా. కంపల్సరీగా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.